హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దయానంద్ కుమార్. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి, ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి ప్రస్తావించడం కోసం ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఇది చాలా 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 వైరల్ అయినటువంటి విశేషం. అయితే ఇప్పటికే మీరు గెస్ చేసే ఉంటారు ఏంటో అది తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్గా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారా? ఎస్, కమింగ్ టు ద పాయింట్, విషయంలోకి వెళ్ళిపోదాం. కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఏంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ? ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది నిజంగానే ఉందా? ఓన్లీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇది ఒక ఫేక్ న్యూస్ అనేటువంటిది చాలా మందిలో ఒక సందిగ్ధంలో ఉన్నారు అందరూ. అయినా కానీ దీనిపైన అనేకమైనటువంటి నేమ్స్, అనేక ట్రోల్స్ చేయడం ద్వారా ఇది మిలియన్స్ సబ్స్క్రైబర్స్ని, మిలియన్ వ్యూవర్షిప్ని పొందుకోవడం జరుగుతూ ఉంది. అసలు ఏంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ? అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఎవరు స్థాపించారు? దీని యొక్క వ్యవస్థాపకుడు ఎవరు? అసలు ఇది ఎందుకు స్థాపించారు? దేని గురించి స్థాపించారు? ఎవరి కోసం స్థాపించారు? దీని యొక్క సౌలభ్యం ఏంటి అనేటువంటి అనేక రకాల ప్రశ్నలతోటి, అనేక రకాల కోణాలలో మీరు ఆలోచిస్తూ ఉన్నారా? అయితే దీనికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకోసం నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఎందుకు స్థాపించారు, ఎవరు స్థాపించారు అని అంటే, స్థాపించినటువంటి వ్యక్తి పేరు అభిజిత్ దీపక్. ఈ అభిజిత్ దీపక్ అనేటువంటి వ్యక్తి ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఇది వ్యంగ్యంగా, సెటారికల్ గా, అలాగే పొలిటికల్ పార్టీకి సంబంధించి సెటారికల్ గా ఈ యొక్క గ్రూప్ ని ఫామ్ చేయడం జరిగింది. ఎప్పుడు స్థాపించారు ఈ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ? వింటుంటేనే చాలా ఫన్నీగా, కామెడీగా అనిపిస్తుంది కదా. అసలు కాక్రోచ్ జనతా పార్టీ అనే అసలు స్థాపించాలనే ఆలోచన, ఆ క్రియేటివిటీ అతందా? కాదు. అసలు ఈ ఆలోచన విధానం ఎందుకు వచ్చింది అని అంటే, ఒక సందర్భంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువతుని గూర్చి ప్రత్యేకంగా ఈ కాక్రోచ్తో పోల్చడం వల్ల అతను అసంతృప్తిగా గురై, అసలు ఈ నిరుద్యోగం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రాజకీయ పార్టీల వల్ల కాదా? ప్రజెంట్ ఈ దేశంలో అనేక మంది, అనేక రాష్ట్రాలలో, అనేక జిల్లాలలో, అనేక గ్రామాలలో ఎంతో మంది యువకులు చదువుకొని సరైనటువంటి ఉద్యోగాలు లేక, సరైనటువంటి వెసులుబాటు లేక, పారిశ్రమల్లో ఉద్యోగాలు లేక, గవర్నమెంట్ ఉద్యోగాలు లేక, ప్రైవేటు ఉద్యోగాలు లేక, అనేక మంది అనేక రకాల సమస్యలతోటి బాధపడుతూ యువత పక్కదారు పట్టిస్తున్నటువంటి ఈ యొక్క రీతి, ఈ యొక్క తీరు ఎవరి వల్ల వచ్చింది? ఇది గవర్నమెంట్ యొక్క లోపం కాదా? ఎస్, ఇది గవర్నమెంట్ యొక్క లోపమే. వారు ఇవ్వాల్సినటువంటి నోటిఫికేషన్ ప్రాపర్గా ఇచ్చినట్లయితే అనేక మందికి ఉపాధికి దొరుకుతుంది. ఉపాధి దొరకడం వల్ల వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను పోషించుకోవడానికి, చక్కగా చదివించుకోవడానికి యువత ఎంతో మంది పక్కదారి పట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదా? రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, గవర్నమెంట్ వ్యవస్థలు కాదా? ఎస్, వారు సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని కానివ్వండి, దేశాన్ని కానివ్వండి సుభిక్షంగా పరిపాలించడమే కాకుండా ఇవి ప్రాపర్గా వాళ్ళ పైనటువంటి యువతకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కానివ్వండి, యువకులకు సంబంధించినటువంటి, అలాగే హాస్పిటల్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీని కానివ్వండి, అలాగే అనేక రకాల నిరుద్యోగం గుండా వెళ్తున్నటువంటి, చదువుకొని కొన్ని లక్షల మంది నిరుద్యోగం గుండా వెళ్తా ఉన్నారు. బీటెక్లు చదివి, ఎంటెక్లు చదివి, పిహెచ్డీలు చదివి ఉద్యోగాలు లేక, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ, సరైనటువంటి జాబ్స్ లేక వాళ్ళు చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుంటూ, ఆటో డ్రైవ్ చేసుకుంటూ, కార్ డ్రైవ్ చేసుకుంటూ, చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుంటూ, ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి యువత ఎంతమంది లేరు? సో ఒక బీటెక్ చదివినటువంటి అమ్మాయి ఒక పానీపూరి బండి పెట్టుకోవడం, ఒక ఎంటెక్ చదివినటువంటి అబ్బాయి ఒక చిన్న హోటల్ పెట్టుకోవడం, ఇది ఎవరి వల్ల? వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు లేకపోవడం వల్లే కదా. ఇది ప్రభుత్వం వైఫల్యం కాదా? ఎస్, దీనికోసం ప్రత్యేకంగా ఈ యొక్క వ్యతిరేకత దీనిపైన, ఎస్పెషల్లీ ఈ గవర్నమెంట్ పైన జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన యువతకి సరైనటువంటి రికగ్నైజేషన్ లేకపోవడం వల్ల, వాళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహం లేకపోవడం వల్ల సెటైరికల్ గా స్టార్ట్ చేసినటువంటి పార్టీ ఇది. అందుకు భిన్నంగా ఈ ప్రధాన న్యాయమూర్తి, అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఈ విధంగా నిరుద్యోగ యువతను గూర్చి ఈ విధంగా కాక్రోచ్తో పోల్చడం అనేటువంటిది ఇది ఇంకొక బాధాకరమైనటువంటి విషయం. దీనికి అసంతృప్తి చెందినటువంటి ఈ వ్యక్తి అభిజిత్
దీపక్ అనేటువంటి వ్యక్తి దీనికి భిన్నంగా వ్యంగ్యాత్మకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఎస్పెషల్లీ ఇది ఎవరైతే నిరుద్యోగం ఉండగలుగుతున్నారో వారి కోసమే ఈ యొక్క గ్రూప్ను ఫామ్ చేసి ప్రత్యేకంగా ఈ గ్రూప్ని ఈ వ్యతిరేకత ఎందుకు వచ్చింది అని అంటే ఈ పేపర్ లీకేజెస్ ఎగ్జామ్స్కి వెళ్తే పేపర్ లీకేజ్ అయిపోయింది చెప్పేసి వాళ్ళు ఎంతో మంది కష్టపడి చదివి సరైనటువంటి మార్గంలో వెళ్తున్నప్పుడు ఇలాంటి పేపర్ లీకేజెస్ వల్ల వాళ్ళకున్నటువంటి సృజనాత్మక వాళ్ళకున్నటువంటి టాలెంట్ని ఎవడో దోచుకుపోతానంటే అది మంచి ఇది కాదు కదా. వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని ఈ పేపర్ లీకేజ్ చేయడం వల్ల వారికి సరైనటువంటి ర్యాంక్స్ రాకపోవడం వల్ల వాళ్ళ అసంతృప్తికి గురైపోయి చాలా మంది ఈ అసంతృప్తికి లోనైపోయి చనిపోవడానికి కూడా దారితీసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో వీటన్నిటిపైన ఫైట్ చేయడం కోసమే ప్రత్యేకంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి స్థాపించడం జరిగింది. ఇది ఎప్పుడు స్థాపించారనంటే మే 16వ తారీఖు 2026 సంవత్సరం. మరి ఇది ఆమోదం పొందినటువంటి పార్టీ అంటే కాదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందినట్టు తెలిపినటువంటి పార్టీ అయితే కాదు. సో ఇలాంటి విషయాలపైన ప్రత్యేకంగా వీళ్ళు యువతనంతని ఒక దగ్గరికి తీసుకొచ్చి దీనిపైన ప్రత్యేకంగా ఫైట్ చేసి వారికి ఉన్నటువంటి గోల్స్ని రీచ్ అవ్వడం కోసం, వాళ్ళ యొక్క నిరుద్యోగాన్ని పోగొట్టుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం. ఇదే కాక్రోచ్ జనతా పార్టీ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే అనేక మందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, యువత తలుచుకుంటే ఏమైనా సాధించగలరు. కష్టపడి మంచి విషయాల కోసం ప్రయత్నం చేయండి. అనవసరంగా పక్కదావి పట్టి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మీ కుటుంబానికి కానీ చెడ్డ పేరు తీసుకురాకండి. నేను మీ డాక్టర్ దయానంద్ కుమార్, సైనింగ్ ఆఫ్.